కుర్రో ముర్రో అని ముత్తుకున్న నన్ను ఆపద నుంచి బయట పడేసే వాళ్ళు లేరు. నేను ఎంతగానో ప్రేమించిన వాళ్ళు నన్ను దూరం పెట్టారు. నేను ఎంతగానో నమ్మిన వాళ్ళు నన్ను దూరం పెట్టారు. ఈ రోజు నాకు ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్కరు నన్ను దూరం పెట్టి వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నా కష్టం కనీసం కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఇంతమంది నిన్ను దూరం పెట్టిన నీకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరు అంటే అది శంకరుడు. అప్పుడు నువ్వు చీకటి బ్రతుకులో బతుకుతున్నావు. ఆ చీకటి బ్రతుకులో నీకు వెలుగు తెచ్చేది శంకరుడు. ఆ వెలుగు తెచ్చే శంకరుడు నీకు గుర్తుకొస్తాడు. శంకరా శంకరా శంకరా, నాకు నువ్వు తప్ప ఇంకో లోకం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు. ఇన్ని కష్టాలు ఇన్ని బాధని అనుభవిస్తున్న వల్ల కావట్లేదు. నన్ను అనుకున్న వాళ్ళందరూ దూరం పెట్టారు, అనుకున్న వాళ్ళందరూ నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు. నాకు నువ్వు తప్ప ఇంకో లోకం లేదు పరమేశ్వర అని చెప్పేసి శంకరుడు పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, గుర్తు పెట్టుకో, మార్క్ మై వర్డ్స్, ఈశ్వరుడు ఏమనుకుంటాడంటే అయ్యో పాపం నా బిడ్డవాడు అని చెప్పేసి బాధపడి నిన్ను దగ్గరికి చేర్చుకొని నీ కష్టంతో సహా అన్ని తీరుస్తాడు. అది మొట్టమొదట బోలాశంకరుడు యొక్క గుణం. నువ్వు ఎన్ని చేసినా ఎన్ని చూసినా ఈశ్వరుడు నిన్ను క్షమించి వదిలేసి మళ్ళీ నీ జీవితాన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసి నీ ఇట్టున్న జీవితం నీకు ఇట్లా పడిపోయినా కూడా మళ్ళీ అదే జీవితాన్ని ఈ స్థాయిలో నిలబెట్టేది శంకరుడు. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, శంకరుని విశ్వాసంగా నమ్ముకొని శంకరుడికి విశ్వాసంగా అభిషేకం చేసి శంకరుని విశ్వాసంగా నువ్వు ప్రార్థించినప్పుడు ఈశ్వరుడు నీతో ఉంటాడు. అది శంకరుడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఓడలు బండ్లు ఓడలు జీవితంలో సహజం. నీ భక్తి మాత్రమే నీ కట్ట కాలే వరకు పరిమితం. ఇది మర్చిపోకండి అందరూ. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.